ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఈ ధనస్సు రాశి వారికి అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటల పరిష్కారం అయితే లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి మరియు గురువు. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి అధిపతి గురువు కనుక వీరికి గురు బలం కొన్నిసార్లు అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి యొక్క దశ ఎప్పుడైనా మారవచ్చు, అది ఏ రాత్రికి రాత్రి అయినా మారవచ్చు. ఎందుకంటే ఇక ఈ ధనస్సు రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. గోచారం అయితే ముఖ్యంగా కొన్ని సమస్యలను కూడా వచ్చే విధానాలను కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి యోగం అయితే ఉంటుంది. అయితే కొన్నిసార్లు అయితే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ ధనస్సు రాశి వారు కష్టపడి సంపాదించుకోవాలి, మనం కూడా అందరిలాగా ఎదగాలి అంటే సెటిల్ అవ్వాలి, ఒకరిపై ఆధారపడకూడదు అని గాబరా పడుతూ ఉంటారు. ఇక వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గనక చాలా కష్టపడితే డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు కూడా ఏంటంటే గనక చాలినట్టుగా ఉంటుంది. ఈ రాశిలో చాలామంది కూడా డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఈ రాశి వాళ్ళలో కొంతమంది ఏంటంటే కష్టజీవులు, కష్టం కోసమే పుట్టారు అన్నట్టు కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. చాలామంది కూడా ఏంటంటే గనక మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరి అంటే స్నేహితులు కావచ్చు, వీరు బంధువులు కావచ్చు, లేదా వీరి యొక్క రాశిపై ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు చూస్తూ ఉంటారు. వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు, వెనుక చెప్పేవన్నీ కూడా చెప్పుతూ ఉంటారు. చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా మంచి మనసు కలిగి ఉంటారు, చాలా సున్నితమైన మనసు ఉన్నదన్నమాట. అలాగే ఈ ధనస్సు రాశి వారికి పెద్దవాళ్ళను గౌరవించడం అనేది వీరికి చాలా ఇష్టం. అలానే కాకుండా అమ్మ నాన్నకు మంచి అంటే ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. నేను ఉన్నా అనే ధైర్యం చెబుతూ. అలానే ఈ రాశి వారండి చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక పని ఎక్కువగా చేస్తూ ఉంటారు. పని పట్ల ఏంటంటే గనక వీరికి శ్రమ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే గనక తిండికి తిప్పలు మానేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బాగా సంపాదించాలి, జీవితంలో సెటిల్ అయిపోవాలి అనే కాకుండా అందరిలాగా మేము కూడా ఎదగాలి, మా అమ్మ నాన్నని మేము బాగా చూసుకోవాలి అనే యొక్క ఉద్దేశంలో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ మంచి మనుషులండి, అందరికీ హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు. వీరి దగ్గర ఎవరైనా సరే హెల్ప్ అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీరు సంతోషంగా ఆ సహాయం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత ఏమిటంటే వీరిని చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం, దూరం పెట్టడం వీరికి ఏంటంటే గనక మనసును నొప్పించడం, మాట్లాడడం, వీరి బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తోబొట్టు వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే గనక ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే వీరిని ఇబ్బందికరమైన మాటలతో వీరిని వేధిస్తూ ఉంటారు.
కనుక వీరు ఎంతో ఓపికతో సహనంతో వీరు అలానే సర్దుకుపోతూ ఉంటారు. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే ఫిబ్రవరి 14వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ రోజు పనికి సంబంధించి ఇతరులపై ఆధారపడవలసిన అవసరం అయితే లేదు. మీరు ఇలా చేస్తే మీ పని చాలా కాలం పాటు వాయిదా పడవచ్చు. అలాగే మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే ఈరోజు మీకైతే మధ్యాహ్నం 3:15 తర్వాత మీరు దానిలో విజయం అనేది సాధిస్తారు. ఈరోజు మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలకు మిశ్రమైన ఫలితాలు వస్తాయి. ఇక ఈ ధనస్సు రాశి వారు విద్యార్థులైతే పోటీ పరీక్షలలో రాణించాలంటే మరింత కష్టపడైతే వలసి అయితే ఉంటుంది. మీకు ఈ రోజైతే 73% వరకైతే అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఈ ధనస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా పూజించడం వల్ల ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది.